శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 96. సుముఖీ నళిని శుభ్రు శోభనాసురనాయిక కాలకంఠీ కాంతిమణి క్షోభిణి సూక్ష్మరూపిణి. సుముఖీ నళిని శుభ్రు శోభనాసురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. నామార్థము: సుముఖి మంగళకరమైన ముఖం కలది, నళిని నాళంలో ఉంది, శుభ్రూ శుభప్రదమైన భ్రూమధ్య స్థానంలో ఉన్న, శోభన సకలాంగ సౌందర్యం కలది, సురనాయక దేవతకులు నాయకురాలు, కాలకంఠి కాలం కంఠంలో కలది, కాంతిమతి తేజోవంతమైన మనసు కలది, క్షోభిణి క్షోభింపచేసేది, సూక్ష్మరూపిణి సూక్ష్మరూపం కలది. శ్లోకార్థము: అమ్మా, మంగళకరమైన వదనం పద్మదళముల కోమలత్వాన్ని తలపిస్తుంది. శుభప్రదమైన కనుబొమ్మలు కలిగి విశ్వాకర్షణ రూపంతో తేజరిల్లుతున్న నీవు దేవతలకు నాయకురాలవి. కాళకంఠుని అర్ధాంగివైన నీవు కాంతులను ప్రసరింపజేయు కాంతిమతివి, సూక్ష్మ రూపానివి తల్లి. అద్వైతార్థము: సుముఖి యోగ సాధకులు ఎటువంటి విచారాలు ఆందోళనలు లేకుండా దైవంపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి నిర్మలమైన మనసుతో మంగళకరమైన శుభప్రదమైన ముఖంతో ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేసేవారి ముఖంలో మనశ్శాంతి ప్రతిబింబిస్తుంది. అలాంటి వారిని సుముఖి అంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సుముఖుడై ఉండాలి అని ఈ నామానికి అర్థము. నళిని సుషుమ్న నాడిలో ఉన్న తేజోవంతమైన శక్తిని నళిని అని కీర్తించారు. శుభ్రు సాధకులు కలతలు ఆందోళనలు లేని ప్రశాంత చిత్తులై భ్రూమధ్య స్థానంలో దృష్టిని నిలిపి సాధన చెయ్యాలని శుభ్రు నామం తెలియచేస్తుంది. శోభన సాధకుడు పూర్తి హృదయ సౌందర్యంతో పాటు శారీరక సౌందర్యాన్ని కూడా కలిగి సకలాంగ సౌందర్యంతో శోభిస్తాడు. కుండల్ని శక్తి జాగృతమైనప్పుడు శోభ కలిగిస్తుంది అని శోభన నామం సూచిస్తుంది. సురనాయిక సురులు అనగా దేవతలు. సఫలీకృతమైన యోగి సకల విశ్వశక్తులను పొంది దేవతలకు ఆధిపత్యం వహించేలాగా చేసే కుండలిని శక్తిని సురనాయిక అని కీర్తించారు. కాలకంఠి కాలం అంటే శ్వాసలు అని అర్థం చేసుకోవచ్చు. కాలానికి లోబడిన వారు, శ్వాసలను ఆపగలిగిన వారు కాలాతీతులు. శ్వాసలను కంఠంలో బంధించడం ద్వారా సాధకంలో క్రమంగా శ్వాస నియంత్రణ జరిగి కాలాతీత స్థితికి అంటే సకల ప్రపంచం నుంచి విముక్తి స్థితికి చేరుకుంటాడు అని కాలకంఠి అనే నామానికి అర్థము. కాంతిమతి ఈ స్థితికి చేరుకున్నప్పుడు మనస్సు మహాతేజోవంతమై మహాకాంతివంతమై దివ్య జ్ఞాన ప్రకాశంలో బుద్ధి పనిచేస్తుందని కాంతిమతి అని అర్థము. క్షోభిణి పై స్థితులన్నీ అంత సులువుగా వచ్చేవి కావు. మనస్సుని శరీరాన్ని దివ్య జ్ఞానం పొందాలనే తపనతో క్షోభింప చేయటం వల్ల మాత్రమే శక్తి ప్రసన్నమవుతుందని క్షోభిణి నామం తెలియచేస్తుంది. సూక్ష్మరూపిణి కంటికి కనిపించేది స్థూల ప్రకృతి, కనిపించినది సూక్ష్మ ప్రకృతి. మనందరిలోనూ సూక్ష్మ రూపంలో ఉండి మనల్ని నడిపించే శక్తిని సూక్ష్మ రూపిణి అని అంటారు.
సూక్ష్మం గురించి ఎంత ఎక్కువ అవగాహన చేసుకుంటే అంత ఎక్కువగా స్థూల ప్రపంచంలో ముక్త స్థితిలో జీవిస్తాం. అందుకే పెద్దలు సూక్ష్మంలో మోక్షం అని అన్నారు అని పద్మాజక్క అమ్మ మనకి వివరించినందుకు పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.